Next topic in synthetic fibers and plastics is biodegradable and non-biodegradable. Biodegradable and non-biodegradable. So let's take some peels of fruits and vegetables left over the food stuff, waste paper, cotton cloth and plastic bag etc. Keep these materials in a pit. ఒక గుంతలో పెట్టండి అని చెప్తాను. అవన్నీ తీసుకున్నటువంటివన్నీ ఫ్రూట్స్ తోళ్ళు తీసినవి, వెజిటబుల్స్ తోలు, పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నారు కదా. ఓపెన్ ద పిట్ ఆఫ్టర్ సమ్ డేస్ అండ్ లిస్ట్ ద మెటీరియల్ విచ్ రిమైన్ లాంగ్ టైమ్ అండ్ దోస్ దట్ ఇట్ డిసపియర్ క్విక్లీ. సో అవన్నీ గుంతలో పెట్టినాక కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసి చూడండి అని చెప్తున్నాడు. ఓపెన్ చేసి చూస్తే ఏవి డిసపియర్ కనపడకుండా పోయినాయి, ఏవి అట్లే ఉన్నాయి లాంగ్ టైం, అది లిస్ట్ రాయమని. సో మే అబ్జర్వ్ దట్ certain materials can break down into smaller fragments in the presence of water, sunlight and oxygen. సో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కొన్ని మెటీరియల్స్ అనేటువంటివి బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్, చిన్న చిన్నగా డివైడ్ చేయగలం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, సన్లైట్ అండ్ ఆక్సిజన్. వాటర్, సన్లైట్ అండ్ ఆక్సిజన్. సో వీటన్నిటిలో మనము వీటన్నిటి presence of water, sunlight, oxygen, we can make the break down the materials into smaller fragments. So these fragments get further broke down by a bacteria. మనం చేసినటువంటి ఆ చిన్న చిన్న సబ్స్టెన్సెస్ ని, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ని మళ్ళీ బ్యాక్టీరియా ద్వారా ఇంకా చిన్న చిన్నగా చేయొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ డీకంపోజిషన్. అలా చిన్న చిన్న బ్యాక్టీరియా వల్ల చిన్న చిన్నగా ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్నగా చేసేటువంటి దాన్ని ఏమంటారు అంటే డీకంపోజిషన్ అని చెప్తారు. డీకంపోజిషన్. సో ఏ మెటీరియల్ విచ్ ఈస్ ఈజీలీ డీకంపోజ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ బయోడిగ్రేడబుల్. డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్. ఒక మెటీరియల్ అనేది ఈజీగా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా డీకంపోజ్ చేయగలిగితే దాన్ని బయోడిగ్రేడబుల్. అండ్ వన్ విచ్ ఈజ్ నాట్ డీకంపోజ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. సో ఒక మెటీరియల్ని మనం ఈజీగా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా డీకంపోజ్ చేయగలిగితే దాన్ని బయోడిగ్రేడబుల్ అని చెప్తున్నాం. డీకంపోజ్ చేయలేకుంటే నాన్ బయోడిగ్రేడబుల్ అని చెప్తున్నాం. The time taken for decomposition depends upon whether a material is biodegradable or not. సో డీకంపోజ్ కావడానికి టైం అనేది ఎంత తీసుకుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నా అంటే బయోడిగ్రేడబుల్ ఆ నాన్ బయోడిగ్రేడబుల్. ఒక వస్తువు మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అనేది బయోడిగ్రేడబుల్ ఆ నాన్ బయోడిగ్రేడబుల్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్ టు నో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు డీకంపోజ్. Particles take several years to decompose as compared to the other materials like peels of fruits, vegetables and waste stuff, food stuff which decompose within a short period. సో కొన్ని పార్టికల్స్ కొన్ని ఇయర్స్ తీసుకుంటాయి, సెవెరల్ ఇయర్స్ తీసుకుంటాయి. మనం వేస్ట్ చేసినటువంటి ఫుడ్, వెజిటబుల్స్ త్వరగా డీకంపోజ్ అవుతాయి. సో వాటితో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువ టైం పడుతుంది పార్టికల్స్ అని చెప్తున్నాడు. స్లో డీకంపోజిషన్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల డీకంపోజిషన్ ఎంత స్లో జరిగితే అంత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో డీకంపోజిషన్ మేక్స్ ద స్లో డీకంపోజిషన్ మేక్స్ ద మోర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తాం. సో ద బర్నింగ్ అప్ ప్రాసెస్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్ ఈజ్ ఆల్సో వెరీ స్లో అండ్ కాంట్ బి బర్న్డ్ కంప్లీట్లీ. సింథటిక్ మెటీరియల్ని బర్న్ చేయడం, కాల్చడం కూడా చాలా స్లో ప్రాసెస్. అలా చేయడం వల్ల కూడా అది కంప్లీట్గా బర్న్ కూడా కాదు, ఇన్కంప్లీట్గా బర్న్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి చాలా ఎక్కువ కారణమవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ రిలీజెస్ ఎ లాట్ ఆఫ్ పాయిజనస్ ఫ్యూమ్స్ ఇన్ టు ద ఎయిర్ కాజింగ్ ద ఎయిర్ పొల్యూషన్. ఎయిర్లోకి ఎంతో పాయిజనస్ అయినటువంటి పొగలను వదిలేస్తుంది, ఎయిర్లో కలిసిపోతారు. సో కలిసడం వల్ల ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ప్రాసెస్ వల్ల లాట్ ఆఫ్ పాయిజనస్ ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్తున్నాడు. అవన్నీ ఎయిర్లో కలిసి ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఆర్ మినిమైజ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో బెటర్ టు అవాయిడ్ ఆర్ మినిమైజ్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ యూజ్ చేయకుండా ఉండటం చాలా బెటర్ అయినటువంటిది, లేదా మ్యాక్సిమం తగ్గించడం, ప్లాస్టిక్స్ యూజ్ చేసేది తగ్గించడం చాలా బెటర్ అయినటువంటిది. సో యూ కెన్ మేక్ ద లిస్ట్ విచ్ థింగ్స్ యు ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ థింగ్స్, use of alternatives in occasions also that. So next topic is reduce, recycle,
reuse and recover. 4R principle. Next principle, 4R principle. So what is the 4R principle means? Let us see. 4R means one is reduce, recycle, reuse, recover. 4R principle. Okay, reduce. Can we avoid using plastic altogether? అసలు ప్లాస్టిక్ నే వాడకుండా ఉండగలమా? ఇట్స్ నాట్ పాసిబుల్. నో, ద ఎంటైర్ సివిలైజేషన్ ఈజ్ enveloped with them. Every walk of life is linked with the plastics. ప్రతి ఒక్కరి లైఫ్ plastics తో లింక్ అయింది. Now you can understand that you cannot avoid use of plastics completely, but you can reduce the recycle and reuse plastics and avoid indiscriminate use of plastics. ఎక్కువ యూజ్ చేయడం ప్లాస్టిక్స్ ని తగ్గించగలము, రెడ్యూస్ చేయగలము, రీసైకిల్ చేయగలము, రీయూజ్ చేయగలము. సో యూ కెన్ ఆల్సో అడాప్ట్ రికవరీ మెకానిజమ్స్ టు కన్వర్ట్ వేస్ట్ ఇంటూ ద యూజబుల్ రిసోర్సెస్. ఇంకోటి రికవర్ చేసేటువంటిది కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు, మనం అది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఒకసారి వాడినటువంటిది మళ్ళీ వేరే పర్పస్ కోసం యూజ్ చేయడం కాదు. Let us discuss the 4R principle for measuring the principle creating an eco-friendly environment. 4R principle చేయడం ద్వారా ఈజీగా మనకి ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయగలం. రెడ్యూస్. సో రెడ్యూస్ అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి వాటిని తగ్గించడం ప్లాస్టిక్ ని. సో what you can observe when you are attending to the marriage function waste of plates, waste of water bottles, water glasses, what type of glasses, so that all are using, what are the spoons, everything whatever they are using in the functions, marriages, all are plastic only. So how much garbage will be waste accumulated in that single function? Is there a way to stop use and throw the plastics culture? Discuss and write the ways. How can you means where we can reduce the usage of plastics and to avoid its negative consequences on environment. So discuss చేయండి అని చెప్తున్నాడు. ఎలా తగ్గించగలము, రెడ్యూస్ చేయడం ఎలా తగ్గించగలము, ఒక ఫంక్షన్లో ఇంత వేస్ట్ అవుతుంది దాన్ని ఎలా తగ్గించగలం ప్లాస్టిక్స్ అని చెప్పేసి. ల్యాండ్ ఫిల్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ incinerators is the other way of disposal plastics. They too have negative consequences. Therefore we should reduce its usage wherever it is possible. ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ మనం చాలా వరకు రెడ్యూస్ చేసుకోవాలా, ప్లాస్టిక్ని యూజ్ చేయడము రెడ్యూస్ చేసుకోవాలా. అదర్వైజ్ plastic pollution will create environmental pollution. Plastic will create environmental pollution. Next, reuse. So have you observed that when we go to the market buy something, we go to without any bag? So with the result that we come back with a lot of plastic bags. Every time we go to market, we accumulate a lot of plastic bags. Some of these can be used again and again. Are we doing so? మనం ప్రతిసారి మార్కెట్కి పోయిన ప్రతిసారి ఏం చేస్తాం, ఖాళీగా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని లాట్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకొస్తాము అని చెప్పింది. దాంట్లో మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ యూజ్ చేసేటువంటివి ఉంటాయి. సో అలా చేయడం లేదు. సో వీఆర్ బ్రింగింగ్ మోర్ అండ్ మోర్ బ్యాగ్స్. సో అలా ఎక్కువ బ్యాగ్స్ వేస్తున్నాను. సో ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మే బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ఇట్స్ ఆప్టిమైజ్ యూటిలైజేషన్. సో ప్లాస్టిక్స్ తయారైనటువంటివి మళ్ళీ 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 యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ షుడ్ బి ఎవ్రీబడీస్ కన్సర్న్ ఫర్ అన్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ప్రతి ఒక్కరి రీజన్కే వదిలేస్తున్నాం, వాళ్ళ దయకే వదిలేస్తున్నాం అని చెప్తుంది. ఆ ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా రీయూజ్ చేసుకోవాలని చెప్తుంది. ఇఫ్ ఎనీథింగ్ యూ ఫీల్ నౌ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ యూ వాంట్ టు బై ఎ న్యూ వన్, గివ్ ఇట్ టు అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పుట్టింగ్ ఇట్ ఐడిల్ అట్ హోమ్ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్. కెన్ యూ గివ్ సర్టన్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ రీయూజ్ ప్లాస్టిక్స్? ఒకవేళ నువ్వు ఫ్యాషన్కి అలవాటు పడి నువ్వు కొత్తది కొనుక్కోవాలంటే పాతది వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వడం నేర్చుకోవాలి అని చెప్తుంది, అంటే రీయూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్, రీసైకిల్. సో might have noticed that your mother selling old plastic articles which are broken and not useful.
మన మదర్ మన ఇంట్లో ప్లాస్టిక్స్ బిందెలు కానీ అట్లాంటివి ఏమైనా పగిలిపెట్టే వెళ్ళి వేరే విచ్చేసి రీసైకిల్ విచ్చేసి వాటి బదులు వెరైటీ తీసుకుంటారు లోకల్ వెండర్కి. సో వాట్ విల్ దే డూ? ఇట్ మీన్స్ దే విల్ కలెక్ట్ ఆల్ ద ప్లాస్టిక్స్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్స్ అండ్ సెండ్ ఇట్ టు ద రీసైక్లింగ్ పర్పస్ కోసం పంపించేస్తారు. ఫ్రమ్ దిస్ రీసైకిల్ ప్లాస్టిక్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. రీసైకిల్ నుంచి న్యూ ప్రోడక్ట్స్ ప్రిపేర్ అవుతాయి. సో ఫ్రమ్ దిస్ రీసైకిల్ ప్లాస్టిక్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ గివింగ్ టు ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైకిలబుల్ అంటే నో, అన్ని ప్లాస్టిక్స్ మళ్ళీ రీసైకిలబుల్ కావు. సో దెర్ ఆర్ 60,000 so recycle, we are using that recycle. There are nearly 60,000 types of plastics available in the world as on today. Synthetic fibers that we discussed are also plastics only. There are only 6 from these 60,000. Nearly 60,000 plastics are there. 60,000 plastics types are there. In that only 6 from these plastics we can be recycled. Only 6 మాత్రమే వాటిని రీసైకిల్ చేయగలం. We have seen that each of the 6 plastics is given the code that also helps in recycling. Already in the previous class we discussed the codes PET 1, PET 2, PET 3, PET 4, PET 5, PET 6. So PET 1 and PET 2 are the commonly recycled. PET 1 HDPE కామన్ గా రీసైకిల్ చేయొచ్చు వీళ్ళని. PET 1 PET 2 కామన్ గా, బట్ 4 కోడ్ ఉన్నటువంటిది LDPE ని మాత్రం, దిస్ ఇస్ ద 4 కోడ్. LDPE is not recycled by commonly. PVC also, which is used for pipes and currently not recycled. PVC కూడా 3 అనేది పైప్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెంట్లీ రీసైక్లింగ్. Currently PVC is not recycling. So and the PP code 5 and code 6 used for making coffee cups, eggs boxes, packing peanuts. 5 and 6 coffee cups, egg boxes, packing peanuts and take out food packing can be recycled. ఇవన్నీ రీసైక్లింగ్ చేయాలి. Recycling can be used to obtain the materials from which the original products were made. రీసైక్లింగ్ అనేటువంటిది ఎలా రావచ్చుకోవచ్చు అంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ నుంచి రావచ్చుకోవచ్చు. సో రీసైక్లింగ్ కోడ్, వాట్ ఈస్ ద రీసైక్లింగ్ కోడ్ మీన్స్? రీసైక్లింగ్ కోడ్, నెక్స్ట్ వన్. So recycling code, we raised certain questions regarding the recycling symbol code and its uses. Now let us discuss them in this section. Society of the Plastic Industries introduced its voluntary design identification coding system in 1988 to assist the recycling programs. The SPI, that is the Society of the Plastic Industries coding system, offered a way to identify and sort the resin content of containers commonly found in the household waste stream. Plastics household containers are marked with a number of that indicates the type of the resin or plastic acid. సో ప్లాస్టిక్స్ వస్తువులు ఇంట్లోకి తయారు చేసేటువంటి దాని మీద ఒక సింబల్ వేయడం జరిగింది. సొసైటీ ఆఫ్ ద ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది ఒక సొసైటీ ఏర్పడింది, SPI, సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అనేటువంటిది ఏర్పడింది. అది ఒక సింబల్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, ఇంట్లో వాడుకున్నటువంటి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్కి ఇది ఒక సింబల్ వేయడం జరిగింది టు ఐడెంటిఫై ద ప్లాస్టిక్. సో యూ కెన్ సీ ఇన్ ద ఫిగర్, లుక్ అట్ దట్ రీసైక్లింగ్ ఐకాన్, the changing arrows. Inside the arrows there will be a number that identifies the polymer. Arrow లోపల ఒక నంబర్ అనేది ఉంటుంది, పెట్ కోడ్ చూసినట్టు. When the number is omitted as seen in the figure, the symbol is known as the universal recycling symbol. నంబర్ లేకుంటే కనుక దాంట్లో ఆ సింబల్ ఏం చెప్తుందంటే యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్. సో యూనివర్సల్ ఇండికేటింగ్ జెనరిక్ రీసైక్లబుల్ మెటీరియల్స్. సో అంటే అవి వాటిని ఈజీగా రీసైకిల్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కోడ్స్ ఇన్ రీసైక్లింగ్ ప్రాసెస్ మీన్స్ ఈచ్ ప్లాస్టిక్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ద డిఫరెంట్ ప్రాసెసెస్. ప్రతి ఒక్క ప్లాస్టిక్ అనేది రకరకాల ప్రాసెస్తో తయారైనటువంటిది. డ్యూరింగ్ రీసైక్లింగ్ ప్రాసెస్, ఇఫ్ సేమ్ కోడ్స్ ఆర్ నాట్ స్టోర్డ్ అవుట్ సపరేట్లీ, ద హోల్ లాట్ meant for recycling will spoil the process. సో సేమ్ కోడ్స్ రాకపోవచ్చు,
So separately whole lot meant to recycle may be spoil also some process. Therefore it is essential to recycle the same codes in one lot. So కాబట్టి ఒకే కోడ్ వేయాల్సి వస్తుంది. If you add a simple PET bottle in the lot of other plastics during the recycling process, the entire lot will be spoiled. సో ఒకవేళ సింపుల్ పెట్ అని పెట్టేస్తే కనుక రీసైక్లింగ్ చేసేటప్పుడు మొత్తం రీసైక్లింగ్ ప్రాసెస్ వేస్ట్ కావచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, వాట్ అబౌట్ ద అన్కోడెడ్ ప్లాస్టిక్స్? డూ ఆల్ ప్లాస్టిక్ హ్యావ్ రిజైన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఆన్ దెమ్? అంటే అన్ని ప్లాస్టిక్ మీద కోడ్ ఉంటుందా? పెట్టుకోడ్ అనేది, పీఈటీ అనేది. ప్లాస్టిక్ టాప్స్, టాయ్స్, కంప్యూటర్ కీబోర్డ్స్ అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్ simply do not fit in the coding system adapted for recycling. Wide variety of plastic materials are made to suit the needs of consumer by using the different varieties of plastics resins or mixtures of resins. So number of plastic materials తయారు చేయడం జరిగింది కన్జ్యూమర్ కోసము, డిఫరెంట్ వెరైటీస్ లో, మిక్చర్స్ లో, రిజైన్స్ లో ఇలా తయారు చేయడం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కోడ్ థౌజండ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ వెరైటీస్? అన్ని వెరైటీస్ కి కోడ్ వేయడం అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి రీసైక్లింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ కమర్షియల్లీ వేయబుల్ బికాస్ దేర్ ప్రొడక్షన్ వెన్ కంపేర్ టు కోడెడ్ ప్లాస్టిక్స్ ఈజ్ లెస్, తక్కువగా ఉంటుంది. కాబట్టి రీసైక్లింగ్ అనేది కమర్షియల్తో కూడుకున్నటువంటిది కాదు, ఎందుకంటే ప్రొడక్షన్ కంపేర్ చేసినప్పుడు ప్లాస్టిక్ కోడ్స్ తోటి తక్కువగా ఉంటుంది. కాబట్టి కోడ్ 1 అండ్ కోడ్ 2 ప్లాస్టిక్స్ ఆక్యుపై మేజర్ షేర్ ఇన్ ద రీసైకిల్డ్ ప్లాస్టిక్స్. ఎక్కువగా జనరల్గా కోడ్ 1 అండ్ కోడ్ 2, పెట్ 1 అండ్ పెట్ 2 ఇవి మాత్రమే రీసైక్లింగ్లో ఎక్కువ పాత్ర వహిస్తున్నాయని చెప్తున్నారు, ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నౌ లాస్ట్ వన్ ఈజ్ రికవర్. Supreme Court gave a judgment on the ways and means of solid waste management and gave order to implement this in all the cities of India by 2003. By 2003, Supreme Court of India given on a judgment. Solid waste garbage of municipality, plastic occupies a major share. That's why it told that solid waste management and gave order to implement that is all of through the India waste. The principle of recover plays major role in this solid waste management. Solid waste management చేయకుండా వాటిని రికవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం. Solid waste should be converted into the resources such as electricity, heat, compost and fuel through the thermal and biological means. ఆ సాలిడ్ వేస్ట్ని మనం వేరే పర్పస్ కోసం, అంటే ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి, హీట్ తయారు చేయడానికి, కంపోస్ట్ తయారు చేయడానికి అండ్ ఫ్యూయల్స్ తయారు చేయడానికి థర్మల్ లేదా బయాలజికల్ మీన్స్ల పద్ధతిలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చేస్తుంది అనమాట 2003లో. సో ఈజ్ ఎనీ సచ్ ఎఫెక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ ఏరియా? సో కెన్ యూ అప్రిషియేట్ ద 4R principle? Yes. So 4R principle is better to avoid the plastics and to control the pollution of the area which we are living. So this is the synthetic fibers and plastics.